డైరెక్టర్ అట్లయితే అల్లు అర్జున్ సినిమా అయితే కన్ఫర్మ్ అయింది. అసలు ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది, ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అట్లే అంటే మామూలు డైరెక్టర్ ఏం కాదు. జవాన్ మూవీ తీసి 1200 కోట్లు అయితే కొట్టాడు, అది మామూలు విషయం కాదు. అదే కాకుండా బాలీవుడ్లో కొత్త రికార్డ్ చేసింది ఏ కారణం చెప్పొచ్చు, జవాన్ మూవీతో డే 1 రికార్డ్. అలాగే జవాన్ మూవీలో డబల్ రోలు, అది మనకు అందరికీ తెలిసిందే, అది యాక్షన్ మూవీ. అదే కాకుండా విజయ్ తలపతి గారితో 3 సినిమాలు అయితే తీశాడు, 3 సినిమాలు విధ్వంసం క్రియేట్ చేసి. డైరెక్టర్ అట్లేతో అల్లు అర్జున్ సినిమా అయితే కన్ఫర్మ్ అయింది. అల్లు అర్జున్ తక్కువ హీరోయిన్ కాదు, డైరెక్టర్ అట్లే రికార్డ్ ని అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో అయితే లేపేశాడు, ఇది మామూలు విషయం కాదు. తమిళ డైరెక్టర్ అలాగే తెలుగు హీరో, వీళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అల్లు అర్జున్ కి తెలుగులో అలాగే హిందీలో మంచి క్రేజ్ అయితే ఉంది. కలెక్షన్ల విషయంలో ఇద్దరు తోపే అని చెప్పొచ్చు. డైరెక్టర్ అట్లే చిన్న డైరెక్టర్ అయినా సరే విధ్వంసం క్రియేట్ చేశాడు జవాన్ మూవీతో. అలాగే మన అల్లు అర్జున్ గురించి చెప్పవసరం లేదు, పాన్ ఇండియా మూవీ మాత్రమే తీశాడు, ఇప్పుడు దాకా అలాంటి కలెక్షన్ లేదు చెప్పాలి అంటే. అసలు ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన అల్లు అర్జున్ ఐకాన్ మూవీ అయితే తీయబోతున్నాడు, కాకపోతే షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టోరీ కూడా రెడీ అవ్వలేదు. దాని తర్వాత పుష్ప 3 లేకపోతే సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మూవీ, సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ అయితే కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఈ మూవీ ఇప్పుడే రాదు, ఐకాన్ మూవీ రావాలి, సందీప్ రెడ్డి వంగ మూవీ రావాలి, అదే కాకుండా పుష్ప 3 రావాలి. ఈ 3 సినిమాలు వచ్చిన తర్వాత డైరెక్టర్ అట్లయితే మూవీ అయితే వస్తుంది. ఇది రావడానికి దాదాపు 2035 కూడా అవ్వచ్చు. అయితే ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ ఎవరు, అదే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ చేస్తుంది సన్ పిక్చర్స్ వాళ్ళు తమిళ వాళ్ళు. అయినా సరే మన తెలుగు హీరోకి ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇక్కడ అక్కడ ఏం కాదు, తమిళ్లోని క్రేజ్ ఉంది, కేరళలో క్రేజ్ ఉంది, తెలుగులోని క్రేజ్ ఉంది, అలాగే బాలీవుడ్లోని క్రేజ్ ఉంది. ఇన్ని రకాల క్రేజ్ అయితే ఉంది. దానివల్ల సన్ పిక్చర్స్ వాళ్ళు అయితే ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ చేశారు. సన్ పిక్చర్స్ వాళ్ళు తమిళ్లో చాలా సినిమాలకి అయితే ప్రొడ్యూసింగ్ చేశారు, కాకపోతే ఫస్ట్ టైం మన తెలుగుడికి అయితే ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, ఇది మామూలు విషయం కాదు. అల్లు అర్జున్కే ఈ అర్హత అయితే దక్కింది. అయితే మ్యూజిక్ డైరెక్టర్గా ఇద్దరినైతే అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధ్, తర్వాత అభయ్ శేఖర్ గారు ఎవరికి తెలియదు, కొత్తగా అయితే వస్తున్నాడు. దానివల్ల కొద్దిగా జరుపుతున్నారు, ఎందుకంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుందో అని. కాకపోతే అనిరుద్ధ్ ఉంటే మాత్రం ఒక రేంజ్లో పడుతుంది. ఎందుకనంటే అనిరుద్ధ్కి రీసెంట్గా మంచి అవార్డ్స్ వచ్చాయి. ఆయన కొట్టిన సినిమాలలో మ్యూజిక్ పరంగానే బ్లాక్ బస్టర్ అయ్యాయి, ఇది చాలా మందికి తెలుసు. వీళ్ళ కాంబినేషన్ అయితే ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. కాకపోతే ఈ మూవీ రావడానికి చాలా లేట్ అవుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.